హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం డాగ్స్ గురించి ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోబోతున్నాం. అదేంటంటే కుక్కలు అనేవి మన మనుషుల్లాగా ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలవా? సో ఇలా కుక్కలు అనేవి మన ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలవా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే డాగ్స్ అనేవి మనల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటాయంటే కుక్కలు అనేవి మన ఫీలింగ్స్ ని, ముఖ్యంగా సాడ్నెస్ ని చూడగలవు. సో మీరు ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు మీ కుక్క దాన్ని ఈజీగా సెన్స్ చేస్తుంది. ఎలా అంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ లేదా వాయిస్ లోని టోన్ ని అవి బాగా గమనిస్తాయి. ఇంకా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే డాగ్స్ కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. హ్యూమన్స్ తో వాటికి ఎక్కువ బాండింగ్ ఉండడం వల్ల ఈ లక్షణం అనేది హ్యూమన్స్ నుండి డాగ్స్ కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు గనక సాడ్ గా ఉంటే మీ కుక్క అనేది రియాక్ట్ అవుతుంది. ఎలా అంటే అది మీ దగ్గరికి వచ్చి కడ్లింగ్ చేస్తుంది, ఇంకా మీతో ఆడుకోవడానికి ట్రై చేస్తుంది, లేదా మీ కాళ్ళ మీద తలవాల్చి సైలెంట్ గా కూర్చుంటుంది. సో అలా సాడ్ గా ఉన్నప్పుడు కుక్క ఇలా చేస్తే ఈ టైంలో ఇది ఇలా ఎందుకు చేస్తుందని మీకు చిరాకు వస్తుంది. సో కుక్కలనేవి మన సాడ్నెస్ ని అర్థం చేసుకొని ఎందుకు ఇవన్నీ చేస్తాయంటే కుక్కలకి మనల్ని హ్యాపీ చేయాలి అనే ఇన్స్టింక్ట్ ఉంటుంది. అయితే కుక్కలు మన సాడ్నెస్ ని చూసినప్పుడు వాటి లోపల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది లవ్ అండ్ బాండింగ్ హార్మోన్. సో నెక్స్ట్ టైం మీరు బాధగా ఉన్నప్పుడు మీ డాగ్ గనక మీ దగ్గరికి వచ్చి ఇలా చేస్తే మీరు అస్సలు చిరాకు పడకండి. అది మీకు కంఫర్ట్ ఇవ్వడానికి, ఇంకా మిమ్మల్ని హ్యాపీ చేయడానికి ట్రై చేస్తుంది అని అర్థం. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఈ డాగ్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.